భారతదేశ చరిత్రలోనే ఒక మహనీయుడు జన్మించిన రోజు మీ అందరికీ తెలుసు. వారెవరో? వారే భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు ఇవాళ రోజున ప్రతి అడుగులోను, ప్రతి సమాజపు అడుగులోను మనకి రిఫ్లెక్ట్ అవుతూ వస్తున్నాయి. వాటి ప్రతిబింబాలు మనకు కనపడుతున్నాయి. వారి అడుగుజాడల్లోనే మనం నడుస్తున్నాం. ఇవాళ రోజున అసమానత్వం పోవాలని ఒక సంస్కరణల సూర్యుడిగా ఈ వెలుగుని ప్రసరింపజేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ రోజున ఈ స్టూడెంట్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో, పల్లెల నుంచి, తండాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి రావడానికి కారణం అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ సంస్కరణలు, అంబేద్కర్ రచించిన ఈ ప్రపంచంలోనే అన్ని పేజీల రాజ్యాంగం ఎక్కడా లేదు. దాని సృష్టికర్తే మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇలాంటి గొప్ప మహనీయుడిని కన్నా ఈ భారతమాత నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంది. కాబట్టి మీరందరూ వారి ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఎక్కడ అసమానతలు ఉంటే అక్కడ మీరందరూ ఉండాలి. మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. మనందరం ఒకటే, మనందరం భారతీయులం అనే ఒక గొప్ప స్ఫూర్తితోటి మీరందరూ ముందడుగు వేయాలి. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. ఎందుకంటే వారు మనకిచ్చిన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనే గొప్ప సూత్రాన్ని అందించడం వల్ల ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు చదువుకోవటానికి ఒక మూల కారణమయ్యారు ఆయన. అలాంటి అంబేద్కర్ ఇవాళ రోజున మనకిచ్చిన ఈ రాజ్యాంగ స్ఫూర్తితోటి మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. వారి స్ఫూర్తితో నేను రాసుకున్న ఒక చిన్న కవిత చదివి మీకు వినిపిస్తాను. ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమి ఉండవు. మనం అంబేద్కర్ జయంతి రోజున ఒక చలివేంద్రం కూడా మన పేద ప్రజలకు ఉపయోగపడేలా చలివేంద్రం కూడా, ఇంత ఎండాకాలం మనకి ఇక్కడ చాలా హాట్గా ఉండే ప్రదేశం గుంటూరు. సో అలాంటి టైంలో మనము అంబేద్కర్ గారి పేరు మీద వారిని స్మరించుకుంటూ, స్మరణం మరణాన్ని కూడా మరణింపజేస్తుంది అన్న సూక్తితోటి వారిని స్మరించుకుంటూ చలివేంద్రాన్ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాము. అసమానతపై అస్త్రం అంబేద్కరిజం, ఆచరించి చూడు అది సదా నిజం, నేటి సంస్కరణలకు అదే ముడి ఖనిజం, కులమతాల గోడలపై ఆశయాల బీజం. మీరు చూసారా ఎప్పుడైనా పాత గోడల పైన పెద్ద మర్రి చెట్టు మొలుస్తుంది. ఆ మర్రి చెట్టు ఆ గోడ అంతా నాశనం చేస్తుంది. కులమతాలనే అడ్డుగోడల పైన అంబేద్కర్ ఆశయాల బీజం ఎప్పుడో వేశాడు. అది మహావృక్షంగా పెరిగి వాళ్ళ రోజున మనం ఇంత హాయిగా ఈ సమాజంలో బతుకుతున్నామంటే ఒకే ఒక కారణం అంబేద్కర్ ఆశయాలు. అలాంటి ఒక స్ఫూర్తితోటి రాసిన ఈ కవిత మేము ముందుకు తీసుకొచ్చాను. ఇలా అంబేద్కర్ గురించి చెప్పుకుంటూ పోతే ఈ టైం మనకు సరిపోదు. అంత గొప్ప మహానుభావుడు. మీరందరూ కూడా వారి అడుగుజాడల్లో నడిచి మీరు చక్కగా చదువుకొని ఈ సమాజంలో మీ వంతు అంబేద్కరిజాన్ని పెంపొందించాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ 135 సంవత్సరాల క్రితము ఒక మహనీయుడి జన్మ మనకి ఒక వరంలాగా భగవంతుడిచ్చాడు. బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగము ప్రపంచ దేశాలన్నిటిలోనూ అత్యున్నతమైన స్థానంలో ఉంది. ఆయన రాసిన రాజ్యాంగాన్ని బట్టి అంటరానితనం అనేది కానీ, అసమానతలు అనేది కానీ రూపుమాపి ప్రతి ఒక్కరూ సమానత్వంలో చదువులే కానీ, ఉద్యోగాలే కానీ, రాజకీయాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఆయన రాసిన రాజ్యాంగం ఉండబట్టి మనమందరము సమానత్వంలో చదువుకొని పెద్ద ఉద్యోగస్తులుగా మారి సమాజ సేవ చేస్తున్నాం. దీనికి ఘనత, గౌరవప్రదమైన నివాళులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం అందిద్దాం. థ్యాంక్ యూ ఆల్. చెప్పేది కూడా ఇదే, మనుషుల్లో అసమానతలు ఉండకూడదు, అందరూ ఈక్వల్గా ఉండాలని చెప్పేసి. కాబట్టి ఈరోజు ఆ మహనీయుడి ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తిగా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అవుతున్నారు. అందరం కూడా
ఈక్వల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మానవత్వాన్ని నమ్మి ముందుకెళ్ళని ఈ సందర్భం భరతమాత ముద్దు బిడ్డ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాభినందనలు అందరికీ. ఈ సందర్భంగా మన ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు వారి సహాయకులకు చలివేంద్రం ఒకటి ఇక్కడ ఇవాళ ఓపెన్ చేశాము. దీని ముఖ్య ఉద్దేశము, మనకి చాలా హాట్ ప్లేస్ గుంటూరు, చాలా వేడిగా ఉంటుంది. ఇవాళ ఇప్పుడు 9ంటికే చాలా వేడిగా ఉంది. సో ఇక్కడికి చాలా దూరాల నుంచి ప్రజలు వస్తారు, మిగతా జిల్లాల నుంచి కూడా వస్తారు. వారందరికీ ఉపయోగపడేలాగా మనం చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. అది కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి, అంటే ఎక్కడ అసమానతలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అనే స్ఫూర్తితోటి ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ చల్లని నీరు ఇవ్వాలని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము. మీకోసం మేమనే కార్యక్రమంతో ఇక్కడికి వచ్చే పేద ప్రజానీకానికి, వారి సహాయకులకు, చేదోడు వాదోడుగా ఉంటున్న మా స్టాఫ్కి, ఇక్కడ ఉన్న పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్లకి అందరికి కూడా నా నమస్సమాంజలి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు ఆనందంగా చిరునవ్వుతో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. వాటిలో భాగంగా ఈ సమ్మర్లో చలివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశాము. అది కూడా అంబేద్కర్ గారి జయంతి రోజు జరుపుకోవటం మనకి ఎంతో ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తితో మీ అందరూ కూడా ప్రతి చోట పక్క వాళ్ళకి చేయూతనిస్తూ ఈ సమాజంలో మనందరం ఒకటే అంటూ ముందుకు సాగాలని అంబేద్కర్ గారి అడుగుజాడల్లో కోరుతూ, ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. డాక్టర్ రమణ ఎస్ఎస్సి, సూపరింటెండెంట్ జీజీహెచ్ గుంటూరు. థ్యాంక్ యూ.